ప్రియులారా, పరిశుద్ధుడైన తండ్రి, ఇదిగో ఈ పట్టణంలోని పిల్లలతో కలిసి మీ శ్రేష్టమైన మాటలు వినుటకు అనుగ్రహించిన ఈ మంచి సమయమును బట్టి మీకు ధన్యవాదాలు. పిల్లలందరూ సమిష్టిగా చేసిన ఈ కృషికి తగిన ప్రతిఫలాన్ని వారికి అనుగ్రహించండి. దేవా, సమాజము ఎరుగని మీ ప్రేమను మరొకసారి మేము ఈ 3 రోజులు నెమరు వేసుకొనగలుగుటకు మాకు కావలసిన ఆత్మ సంబంధమైన జ్ఞానపు మాటలను మీ గ్రంథము నుండి నేర్పించవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీకు, అలాగే వేదిక మీద ఉన్న నా తోడి దైవజనులు, సేవకులు, దేవుని కుమారులైన మీ అందరికీ కూడా పేరు పేరున శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, హమ్మింగ్ రాకుండా చూడనా, మాట స్పష్టత ట్రిబుల్ పెట్టు. పిల్లల్ని గొడవ చేయకుండా చూడన్నానా. పిల్లలు అలా చేస్తే బయటికి తీసుకువెళ్ళండి. సుమారు 30 ఏళ్ల క్రితం జైశాలి గారు ఈ జనగామ పట్టణానికి ఆయన అడుగు ఈ ప్రాంతంలో పెట్టారు. సమసమాజ స్థాపనకు కావలసినది చట్టమా, తుపాకీ, గొట్టమా అని ఒక వైవిధ్యభరితమైన అంశంతో కూడిన మాటలను ఇక్కడున్న ప్రాంతపు ప్రజలను ఉద్దేశించి మరి ఆ రోజున్న ఈ ప్రాంతంలో అన్నల యొక్క ప్రభావం విస్తృతంగా ఉండటం వలన వారికి ఏ వాక్యం అవసరమో అభ్యుదయ భావాలతో నిండిన ఈ జనగామ పరిసర ప్రాంతపు ప్రజలకు బైబిల్ నుండి సామ్యవాదాన్ని గురించి తెలియజేయడానికి ఆయన ఇక్కడికి రావటం జరిగింది. మరలా ఇదే ప్రాంతంకి నేను కూడా మీ మధ్యకు రావటం, మిమ్మల్ని కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, మనం ఈ విధంగా కలుసుకోవటానికి ఒక మూలం ఉంది. ఏంటి ఆ మూలం? మనందరికీ జన్మనిచ్చిన పరలోకమందున్న తండ్రి. తండ్రి అని మనం ఆయన అంటున్నాము అంటే ఆయన మనకు జన్మనిచ్చాడు అని అర్థం. మనము పిల్లలం, ఆయన గర్భవాసము నుండి ఉద్భవించిన వాళ్ళం, మనం ఆయన సంతానం. బైబిల్ మనకి దేవునికి మధ్య ఉన్న బంధాన్ని గూర్చి లెక్కలేనన్ని సార్లు బైబిల్లో అక్షర రూపంలో రాయించాడండి. దేవునికి మనకి ఉన్న ఏంటి అనుబంధం? ఒకవేళ ఆయన దేవుడైతే సృజింపబడిన మనం ఆయనకు బానిసలమా, ఆయనకు భక్తులమా, ఆయనకు దాసులమా? ఏంటి ఆయనకి మనకున్న సంబంధం? ఈరోజు సమాజంలో మనుష్యులుగా మనందరి మధ్య బంధాలు, అనుబంధాలు ఉంటాయి. అలా బంధాలకి, అనుబంధాలకి పుట్టినిల్లే దేవుడు. ఎందుకంటే ఈ బంధాలన్నీ కూడా కుటుంబాలలో మనకు కనబడుతుంది. ఫ్యామిలీ అంటారు దాన్ని. ఫ్యామిలీ అంటే ఏంటి? ఒక కుటుంబం. ఈ కుటుంబంలో అన్నలుంటారు, అక్కలుంటారు, చెల్లెళ్ళుంటారు, తమ్ముళ్ళుంటారు, తండ్రులుంటారు, తల్లులుంటారు, రక్త సంబంధికులైన వాళ్ళందరూ ఉంటారు. అందుకే వాళ్ళ మధ్య అనుబంధాలు శుభకార్యాలకైనా, ఒకవేళ ఏదైనా అశుభకార్యాలకైనా వెంటనే స్పందించి మనల్ని పరామర్శించడానికి వచ్చేవాళ్ళు బంధువులు అంటాం మనం, రక్త సంబంధులు అంటాం మనం. అలా రావడానికి గల కారణం వారికి మనకి ఉన్న అనుబంధం. ఏదో ఒక రక్త సంబంధం మన మధ్య ఉన్నది. ఓకే, ఇప్పుడు దేవునికి మనుష్యులకి ఉన్న బంధం ఏంటి? రక్త సంబంధమా? దేవుడు మనలాంటి మనిషి కాడు రక్త పంచడానికి. మా పిల్లల్ని అక్కడ గొడవ చేయకండి, బయటకు తీసుకెళ్ళిపోండి ప్లీజ్, నాకు డిస్టర్బెన్స్ ఉండకూడదు.
దేవుడికి మనుష్యులకి ఉన్న బంధం ఏంటి? రక్తమాంసాల బంధం అయితే కాదు. ఎందుకంటే దేవుడు రక్తమాంసములు కలిగిన వాడు కాడు. దేవుడు ఆత్మ గనుక అని రాయబడింది బైబిల్లో. దేవుడు ఎవరు? ఆత్మ. మరి దేవుడు ఆత్మ అయితే మనం ఎవరు? ఏమండి? మనుషులో కాదు. దేహంలో ఆత్మ ఉంది గనుక నరులమయ్యాం. నరులు అంటే ఏదేను తోటలో దేవుడు నేలమంటితో నరుని నిర్మించి అన్నాడు. అంటే ఈరోజు మన మీద ఉండే ఈ దేహం, ఈ ఆకారం రోజు అద్దంలో మనం చూసుకుంటాం. ఈ ఆకారాలను దేవుడు తయారు చేశాడు మట్టి నుండి. మన ఆది తండ్రి అయిన ఆదాముకు కూడా ఆయన నేలమంటి నుండి నరుని నిర్మించి వానిని ఆదాము అని పిలవలేదు. ఏమన్నాడు? వాని నాసికలో జీవవాయువును ఊదగా. అంటే ఊదినది తనలోని వాయువు. నేను చెప్పినప్పుడు నాన్న, ఊదినది ఎవరిలోని వాయువు? తనలోని జీవముతో కూడిన వాయువు. ఎక్కడి నుంచో జీవాత్మను తీసుకొచ్చి మనిషి దేహంలో ప్రవేశపెట్టలేదు. ఎక్కడి నుంచో తీసుకుని వచ్చి మనలోనికి ప్రవేశపెట్టలేదండి. తనలోని, అక్కడ బైబిల్లో ఏం పదం ఉంది? ఆదికాండం 2:7 దేవుడని యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదాడటండి. ఊదాడు. అలా ఊదినప్పుడు ఎవరొచ్చారు? నరుడు జీవించు ఆత్మ ఆయను అన్నాడు. ఈ జీవాత్మ దేవుడు మనుష్యులకు మాత్రమే ఇచ్చాడండి. మరి జంతువులు కూడా జీవాత్మను ఉంది కదండి. ఏంది? ఆదికాండంలో జీవాత్మ కలిగినవి అంటాడు. పక్షులు, జంతువులు. అయితే మనలాంటివేనా పక్షులు, జంతువులు కూడా? ఏమండి? ఎక్కడుందా మాట? ఆదికాండం 7వ చూడండి ఒకసారి ప్రియులారా. అంటే ఈరోజు చాలామందిలో దేవునికి మనుష్యులకి మధ్య ఉన్న అనుబంధం సన్నగిల్లిపోయింది. అంటే కనపడకుండా పోయింది, అర్థం కాకుండా పోయింది అని ఒక మాటలో చెప్పచ్చు. అర్థం కాకుండా పోయింది అని. అక్కడ ఏమంటున్నాడు చూడండి, ఆదికాండం 7:21. పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నీ చనిపోయెను. జీవాత్మ సంబంధమైన అంటున్నాడు చూడండి. అంటే జంతువులలో జీవాత్మ కలిగినవి. మరి దాన్ని కూడా ఆత్మ అన్నాడు కదండి. దేవుడు ఊదాడా? నో. ఈ తేడాన్ని మీరు గమనించండి. దేవుడు పక్షులలోనూ జంతువులలోనూ జీవాత్మను ఊదలేదు. ఆదాము నాసికారంధ్రములో మాత్రమే ఊదాడు సుమా. మరి పక్షులు, జంతువులు ఇవన్నీ ఎలా వచ్చాయండి? ఎవరు అంటే వచ్చాయండి? చూద్దామా? యోహాను సువార్త 1:1 చూడండి. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము కూడా దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును వాక్యం మూలముగా ఆయన మూలముగా కలిగిను అంటున్నాడు చూడండి. సమస్తమును కలిగి ఉన్నదేదియు యేసుక్రీస్తు వారు లేకుండా కలుగలేదు. అంటే మృగాలు, పక్షులు, జలచరములు వీటన్నిటినీ కలిగించింది ఎవరు? కుమారుడా? వాక్యమయ్యున్న కుమారుడా? తండ్రి అయిన దేవుడా? యేసుక్రీస్తు వారు. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అంటాడు హెబ్రీ పత్రిక 11:3. అంటే
భూమి మీద మనం చూస్తున్న వాటన్నిటిని, కంటికి కనిపిస్తున్నవన్నీ కూడా యేసుక్రీస్తు వారి వల్ల కలిగాయి, మర్చిపోకండి. అంటే వాటిని సృజించింది యేసుక్రీస్తు వారు. మరి మనల్ని దేవుడు, తండ్రి అయిన దేవుడు, యెహోవా ఆయన పేరు కనుక యేసుక్రీస్తు వల్ల సృజింపబడిన పక్షులు, జంతువులు, జలచరములకి తండ్రి అయిన దేవుని వల్ల సృజింపబడిన, కనబడిన మనకి తేడా లేదా? ఆ తేడా ఏంటో మనం మనుషులకి, జీవులకి ఉన్న తేడా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు మనిషి తనకున్న మేధస్సును బట్టి శాస్త్ర రూపంలో ఎన్నిటినో కనుగొన్నాడు మనిషి. ఎన్నిటినో అభివృద్ధి, విజ్ఞానం అంటున్నాడు. ఇది మనుషులకే ఉంది. కోట్ల సంవత్సరాల నుంచి కోతులున్నాయి. కోట్ల సంవత్సరాల నుంచి కోతులున్నాయా? ఎప్పుడైనా ఇల్లు కట్టుకున్నాయి అవి మనలాగా? బిల్డింగ్ లేదండి. మళ్ళీ విమానాలు తయారు చేసుకున్నాయి అవి? లేదు. ఏ జీవి? మరి మిగతా ఏ జీవరాశికి లేని జ్ఞానం మనిషికి ఎందుకుంది అంటే మనిషి వాటితో సమానుడు కాడు. మనిషికున్న ప్రత్యేకత ఏంటో తెలుసా అండి? మనిషి దేవుని నుండి వచ్చినవాడు, దేవుని నుండి ఉద్భవించినవాడు. మన పుట్టుక దేవునిలో నుంచి జరిగింది. మన బీజం అంటాడు దాన్ని, మన ప్రారంభం అంటాడు. చూడండి, ఎక్కడి నుంచి వచ్చాం అనుకుంటున్నారు? మన బీజం పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలంగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. పుట్టిన వాళ్ళం మనమంతా. అంటే మనలో ఉన్న బీజం దేవునిలో నుంచి వచ్చిన బీజం. ఎవరు మీలో ఉన్న బీజం ఏంటనుకుంటున్నారు? బీజము అంటే మూలం, ఆత్మ, శక్తి. జంతువుల్లో కూడా ఉంది ఆత్మ, కానీ మీకున్న తెలివితేటలు వాటికి లేవు. వాటిలో కూడా ఆత్మ ఉంది, వాటిలో కూడా జీవం ఉంది, వాటిలో కూడా ప్రాణం ఉంది. కానీ అవి యేసుక్రీస్తు వలన కలిగాయి. ఎందుకు? మనకి సేవ చేయడానికి. మరి మనం ఎందుకు పుట్టాం? దేవుని కోసం. ప్రకృతిలోని వాటన్నిటినీ దేవుడు మన కోసం చేశాడండి. సర్వం నరుని కోసం చేసి నరుల పాదముల క్రింద పెట్టాడు, మన కోసమే. మరి మనం దేవుని కోసం. మనల్ని ఎవరి కోసం చేశారట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల్లో చాలా పెద్ద వచనం అది. అందులో మనం ఎవరి కోసం అనే ఒక మాట ఉంటుంది చూడండి. మనలను ముందుగా తన కోసం. అంటే మనిషి పుట్టుక ఎవరి కోసం జరిగిందటండి? దేవుడు అంటున్నాడు, నా కోసం. పిల్లలారా, మనుషులుగా మీకు ఈ ఆకారాలనిచ్చి నాలో ఉన్న జీవాన్ని పోసి మిమ్మల్ని కన్నది ఎవరి కోసమో తెలుసా? నా కోసం. మనిషి పుట్టుక దేవుని కోసం, మర్చిపోకండి. ప్రకృతి సృష్టి పుట్టుక ఎవరి కోసం? మీకోసం. గాలి ఎవరి కోసం? మీకు. నేల మీకు, సూర్యుడు మీకు, నింగి మీకు, పక్షులు, చేపలు, జంతువులు ఇవన్నీ మీకు. దేవుడికి అక్కర్లేదు. దేవుడు ఏమైనా కోసుకొని తిన్నాడా మేకల్ని, పశువుల్ని? లేదే. ఏమండి, దేవుడు ఏమైనా సూర్యుని అనుభవిస్తున్నాడా? కాదే. అంటే భూమి మీద ఉన్న సకలము దేవుడు మన కోసం కలిగిస్తే మనలను తన కోసము కలిగించుకున్నాడు. తన కోసం. అంటే మనలో ప్రత్యేకత ఉందా? ఉంది. మనలో ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, మనము ఆయన
వారసులం. మనము ఆయన సంతానం, మనము ఆయన గర్భము నుంచి ఉద్భవించిన వారం. ఏమంటే దేవునికి పిల్లలుగా ఉండకూడదా మనం? దేవుడు మనల్ని ఎలా చేసుకున్నాడని బైబిల్ చెబుతుంది. ఒక మాట చూస్తారా? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి ప్రియులారా. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి, మనకు జన్మనిచ్చిన ఒక తండ్రి ఉన్నాడే, ఆ తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించునో చూడుడి. మనము దేవునికి పిల్లలమే, పిల్లలమే, పిల్లలమే అంటున్నాడు చూడండి. ఏమండి, మనము దేవునికి పిల్లలమా? పక్షులు జంతువులు దేవునికి పిల్లలా? పులి దేవునికి పిల్ల కాదు, ఏనుగు దేవునికి పిల్ల కాదు. దానికి పిల్ల పుట్టినా ఏమండి, పక్షి కానీ, జలచరము కానీ, చతుష్పాద జంతువులు కానీ, ఇవన్నీ దేవుని పిల్లలు కావవి. వాటికి మనకి తేడా ఉంది. వాటిని మాట వల్ల కలుగు చేశాడు, అది ఆయన కలుగు చేయలేదు. తన కుమారుడితో చెప్పాడు, యేసుప్రభుని పిలిచి, నాయనా నువ్వు నా కొడుకు కదా, జ్యేష్ఠపుత్రుడు కదా, నువ్వు చెయ్యి, వీటన్నిటినీ ప్రకృతి అంతా నువ్వే చెయ్యాలి, దేవదూతలతో సహా అందరినీ నువ్వు చెయ్యి, కానీ పిల్లలు నేను కంటాను, ఇది నువ్వు చేయకు, నేను చేస్తాను. అందుకు నేలమంటితో నరుడు నిర్మించి యెహోవా అంటాడు చూడండి. అక్కడ యెహోవా అంటే తండ్రి అయిన దేవుడు. యేసుప్రభుని పిలిచి వదమని చెప్పలేదు. నాయన యేసుప్రభు, నాయన పరిశుద్ధాత్మ, నీవు వచ్చి ఒకసారి ఈ బొమ్మలో గాలి ఊదు నాయన అని చెప్పు. అక్కడ ఎవరు చెప్పినట్లుగా ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఉందో తెలుసా అండి? దేవుడైన యెహోవా, దేవుడైన యెహోవా అంటున్నాడు చూడండి. అంటే జీవవాయువును మనలో ఊదినది ఎవరు? జీవవాయువును మనలో దేవుడు, దేవుడు తండ్రి. అంటే ఆయనకి మనకి ఒక అనుబంధం ఉంది. అనుబంధం, రిలేషన్ అంటారు. ఎప్పుడు చూడండి, మనం బయట మనుషులను ఒకలా చూస్తాం, సొంత వాళ్ళని ఒకలా చూస్తాం. రిలేషన్, అనుబంధం కలిగిన వాళ్ళ పట్ల మనకు పక్షపాతం ఉంటుంది. అవునా కదా? ఏంట పక్షపాతం? మావుడండి, మా కుటుంబీకుడండి, అవునా? మరి ఇప్పుడు దేవుడికి మన మీద ఉన్న ప్రత్యేకత ఏమనుకున్నారు? పిల్లలం. మనము దేవుని పిల్లలమే, మనము దేవుని పిల్లలుగా ఉన్నాము. ఎందుకంటే ఆయన మనల్ని కన్నాడు. తండ్రి గనుక భూమి మీద ఉన్న మనుష్యులను చూచి, నరులను చూచి, మీరంతా నా భక్తులుగా చేసుకున్నాను, మీ పని ఏంటంటే దేవుడుగా నన్ను కొలవటమే అని ఉందా బైబిల్లో? దేవుడు మనతో ఎటువంటి అనుబంధాన్ని చెప్పుకున్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా రాయించబడిన మాట బైబిల్. అందులో ఏమని చెబుతున్నాడు అంటే దేవుని పిల్లలం. ఏంటి డిస్టర్బెన్స్? ఇక్కడే పెట్టండి దాన్ని. హమ్మింగ్ వస్తుంది చూడడం, తగ్గించుకోవచ్చు. ప్రియులారా, కనుక దేవుడు మనతో ఉన్న అనుబంధాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఆయన, మీరు నా పిల్లలు, మీరు నా పిల్లలు. ఏమిటి, మన పిల్లల కోసం మనం ఎన్ని చేస్తాం చెప్పండి? మనం కనబోయే పిల్లల కోసం, లేదా మన కన్నిన పిల్లల కోసం ఆస్తులు సమకూరుస్తాం, ఇల్లులు కడతాం, ఏమండి, ధనాన్ని సమకూరుస్తాం. మనం కష్టపడినా ఏ లోటు పిల్లలకు లేకుండా ఉండాలని మనం చూస్తాం. అంతే కదండి? ఏ తల్లి అయినా తండ్రి అయినా తమ పిల్లల సంతోషం కోసం ఆలోచిస్తారండి. మరి ఇప్పుడు పరలోకమందున్న దేవుడు, ఆ దేవునికి యేసుప్రభు వారు ఏం పేరు పెట్టారు తెలుసా అండి? పరలోకమందున్న తండ్రి అన్నాడు. తండ్రి అని ఎందుకు అన్నాడు తెలుసా? మనల్ని కన్నాడు కనుక, మనం పిల్లలం కనుక. అందుకోసం మన కోసం ఏం చేశాడు? 6 రోజులు కష్టపడ్డాడండి. కష్టపడ్డా? విశ్రాంతి తీసుకోవలసిన అవసరం ఎందుకు వచ్చింది?
తండ్రి అయిన దేవునికి నేను 7వ దినమున విశ్రాంతిలోనికి ప్రవేశించేదను అని ఎందుకన్నాడంటే 6 రోజులు నా పిల్లల కోసం నేను అలసిపోవాలనుకుంటున్నాను అని పని ప్రారంభించాడు. వెలుగు కలుగుగాక, భూమి కలుగుగాక, సూర్యచంద్ర నక్షత్రాలు కలుగుగాక. 6 రోజుల ప్రకృతి ఎవరి కోసం? తన పిల్లల కోసం. తాను జన్మింపబోయే, తాను భూమి మీదకి రప్పించబోయే, తనలో నుంచి బయటికి రప్పించబోయే తన పిల్లల కోసం దేవుని ప్రణాళిక చూసారా? ముందు మనల్ని కనీసం ఎక్కడో పెట్టేసి భూమిని చేశాడా? లేదండి. ముందు మనకు కావలసిన వాటన్నిటినీ ఏ లోటు లేకుండా సర్వాన్ని సృజించిన తర్వాత అన్నీ వచ్చేసేగా ఇప్పుడు నేను పిల్లల్ని కంటాను, ఇప్పుడు నేను పిల్లలకు జన్మనిస్తాను, ఇప్పుడు నా పిల్లలకు నేను రూపాన్ని ఇస్తాను అని తనలో ఉన్న పిల్లలను బయటకు తీసుకువచ్చి ఈ ప్రకృతిలో పెట్టాడండి. అనుభవించండి, తినండి నాయన, ఏ పళ్ళు కావాలి తినండి, ఏ మాంసం కావాలి తినండి. ఏమంటే ఆయన ప్రేమను ఈ ప్రకృతిని చూస్తే అర్థమైపోతుందండి. మీరు ప్రేమించిన వ్యక్తి ఇంటికి వచ్చారనుకోండి, ఏవో వండి పెట్టాలనుకుంటారు వాళ్ళకి. ఏమంటే ఎక్కువ ఐటమ్స్, ఎక్కువ వెరైటీలు, అవునా? ఎందుకంటే ఒకటి నచ్చకపోయినా మరొకటి ఇష్టపడి తింటారేమో అనే ఆశ మీలో. దేవుడు కూడా భూమి మీద మనల్ని పంపక ముందు చాలామంది వెజిటేరియన్స్ ఉంటారు, చాలామంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు, చాలామంది ఏమంటే ఎన్ని రుచులు. ఒక చిన్న బెత్తెడు నాలుక మనది అయినా ఈ నాలుక కోసం ఆయనే రుచులన్నిటిని ఊహించి, ఏమండి కొంతమందికి పులుపు ఇష్టం, కొంతమందికి తీపి ఇష్టం, కొంతమందికి కారం ఇష్టం, ఏమండి కొంతమందికి మాంసం ఇష్టం, కొంతమందికి ఆకుకూరలు ఇష్టం. ఎన్ని టేస్ట్లు, ఎన్ని రుచులు, ఎన్ని రకాలైన మనుష్యుల యొక్క ఇష్టాలు ఉంటాయో వాటన్నిటి ప్రకారంగా దేవుడు ఈ ప్రకృతిని చేశాడు. అంటే ఏం కనబడుతుంది దాని వెనక? ప్రేమతో చేసి వీటన్నిటిని సృజించి అప్పుడు మనల్ని ఆ ప్రకృతిలో పెట్టాడు. నాయన మీరు వెళ్ళండి, అనుభవించండి, కానీ నన్ను మర్చిపోకండి, నా మాట జవదాటకండి, నా మాట చొప్పున వినండి. ఎందుకంటే మనం ఆయన పిల్లలం కదా. మనం పిల్లలుగా ఆయన మాటను వినాల్సిన బాధ్యత మన మీద లేదంటారా? మీరు కన్నా మీ పిల్లలు మీ మాట వినాలి అనుకుంటారా లేదా? చిన్నప్పటి నుంచి వాళ్ళు మీ మాట వినేటట్లుగా వాళ్ళని భయపెడతారు, వాళ్ళు పెంచుతారు, వాళ్ళు సాకుతారు. చాలామంది పెద్ద అయినా కూడా వాళ్ళ తల్లిదండ్రుల మీద ఎందుకో చెప్పలేనంత మమకారం. మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారండి మా కోసం, ఈరోజు ఈ స్థితికి రావడానికి వాళ్ళు ఎంతో కష్టపడ్డారండి అని తల్లిదండ్రులుగా ఏమండి వాళ్ళ మీద అభిమానాన్ని పిల్లలు చూపించుకుంటుంటారు. అంటే వారి మాట వినాలి అని చిన్ననాటి నుంచి వాళ్ళని కావలసిన వాటన్నిటిని ఇచ్చి పెంచుతారు. మరి ఈరోజు దేవుడు మనకి తండ్రి కదా, మనందరికీ తండ్రి అని వ్రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని చూడగలిగితే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. అందరికీ అంటున్నాడు చూడండి, భూమి మీద మనుష్యులైన వాళ్ళందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అంటున్నాడు చూడండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. అంటే మనందరికీ తండ్రి దేవుడు, ఆయన మనకు తండ్రి ఆయన చెప్పుకున్నాడండి. అంటే ఇప్పుడు తండ్రిగా ఆయన పిలుచుకున్నాడు, మనల్ని పిల్లలుగా ఆయన పిలుస్తున్నాడు. అంటే మనం ఆయనకు లోబడవలసిన వాళ్ళముగా ఉన్నాం, లోబడాలి. తల్లిదండ్రుల మాటకు పిల్లలు లోబడలేదు అనుకోండి, ఏమవుతారు? వాళ్ళు పెద్దల అనుభవంతో చెబుతారు, వినకపోతే పిల్లల భ్రష్టులు అవుతారు. పెద్దల మాట పిల్లలు వినలేదనుకోండి, ఏమవుతుంది? వాళ్ళ జీవితం సర్వనాశనం అయిపోద్దండి. దేవుడు కూడా పిల్లలుగా మనల్ని చూస్తున్నాడు కనుక పిల్లలైన మనతో
ఎన్నో హెచ్చరికలు చేశాడు ఆయన. నాయనా జాగ్రత్త. మన పిల్లలు బయటకు వెళ్తున్నారు అనుకోండి, జాగ్రత్తలు చెప్తారా చెప్పరా మీరు? నాయనా రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త, డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్త, తినేటప్పుడు జాగ్రత్త. ఎందుకు? మమకారం, పిల్లలుగా వాళ్ళ మీద ప్రేమ. మరి దేవుడు కూడా మనుషులను ఏదైనా తోటలో పిల్లలుగా జన్మనిచ్చిన తరువాత వాళ్ళకి హెచ్చరిక చేశాడు. ఏమని? నాయన ఈ తోట చెట్ల ఫలములన్నీ తినండి, కానీ ఆ ఒక్క ఫలవృక్షం జోలికి వెళ్ళకండి చెప్పాడు. జాగ్రత్త, తింటే చచ్చిపోతారు నాయన, మీరు నాకు దూరం అయిపోతారు మీరు చెప్పాడు. అంటే ఒక తండ్రిగా భూమి మీద ఉన్న పిల్లల పట్ల ఎలాంటి హెచ్చరికలు దేవుడు చేశాడు మనకి. కానీ తొలి మనిషి ఆదాము ఏం చేశారండి? తన భార్య అయిన హవ్వ మాట విని అప్పటి వరకు ప్రతి చల్లపూట వారితో వచ్చి మాట్లాడుతున్న దేవుడు వారికి ఏ లోటు లేకుండా వాళ్ళు పెంచుతున్న ఆ తరుణంలో తండ్రి మాటను జవదాటారు పిల్లలు. అప్పుడు ఏం జరిగింది? దేవుని కోపం. ఎవరో ఒక అపవాది చెప్పిన మాట విని దేవునికి దూరమైపోయిన పరిస్థితి ఏర్పడిపోయింది. దేవునికి పిల్లలకి మధ్య అగాధం. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు దిగంబరులుగా ఉన్నారని వాళ్ళకి అర్థమయ్యి చెట్ల చాటును దాక్కున్నారండి మన ఆది తల్లిదండ్రులు. దేవుడొచ్చి వాళ్ళు కోప్పడి వాళ్ళని తిట్టి చివరికి వాళ్ళని చేసిన తప్పుకి శిక్షించి, తప్పు చేస్తే కొట్టమా మన పిల్లల్ని? శిక్షిస్తే తప్ప? మీ పిల్లల పట్ల మీరు బెత్తాన్ని ఉపయోగిస్తారు. దేనికి? శత్రువులని కాదు. అరచేతులతో వాళ్ళని కొడతారు. కొంతమంది తల్లిదండ్రులు అయితే మరీ కఠినంగా వాతలు పెడతారు పిల్లలకి. ఎందుకు? వాళ్ళ మీద శత్రుత్వంతో కాదండి, వాళ్ళ బ్రతుకులు మారాలి అని కోపగిస్తారు. అలాగే దేవుడు కూడా తప్పు చేసిన తన పిల్లల మీద కోపగించాడు. కోపగించి వాళ్ళు బట్టలు లేకుండా దిగంబరులుగా ఉన్నారని తెలుసుకుని మరలా జాలిపడి దేవుడైన యెహోవా ఆదాముకు అతని భార్యకు చర్మపు చొక్కాయులను చేయించి, ఏం చేయించారటండి? ఆకులతో కట్టుకున్నారటండి, కచ్చడములు. సిగ్గును దాచుకోవడానికి వాళ్ళు ఏం కట్టుకున్నారు? ఆకులు. పచ్చగా ఉన్నంత వరకు వేలాడుతుంటాయి, ఎండిపోతే ఊడిపోతాయి. మరలా వాళ్ళు సిగ్గుపడతారని ఆలోచించి తండ్రి తప్పు చేసినా ఆయన ప్రేమ చూడండి. తన పిల్లలు తప్పు చేశారని తెలిసినా వదులుకున్నాడా? వదిలేసుకున్నాడా? ఏమిటి, మన పిల్లలు తప్పు చేస్తే వాళ్ళు వదిలేసుకుంటామా? కొడతాం, కానీ చచ్చిపోవాలనుకో మనం. మన పిల్లల్ని దండిస్తాం, శిక్షిస్తాం, కానీ చావాలి అని కోరుకోం. దేవుడు కూడా తప్పు చేసిన తన పిల్లల పట్ల మరలా తన వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు, తన మమకారాన్ని చూపిస్తున్నాడు. ఏదేను తోట నుంచి వెళ్ళగొట్టేశాడు అంతే. నీకు కష్టం అంటే ఏంటో తెలియాలి, నీకు బాధ అంటే ఏంటో తెలియాలి. ఇప్పటి వరకు నేను ఇచ్చిన వాటన్నిటిని అనుభవించి సర్వసుఖాలను అనుభవిస్తున్న నీవు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డం నేర్చుకోవాలి. ఎప్పుడప్పుడు మన పిల్లలతో మనమే కదండి అంటుంటాం, ఒరే నేను సంపాదించిన ఆస్తిని నువ్వు తగలబెట్టడం నేర్చుకున్నావు, నీకు భయం లేదు, బాధ్యత లేదు. కనుక నువ్వు భయం బాధ్యత రావాలి అంటే ఏం చేయాలి? పో ఇంట్లోంచి బయటికి వెళ్ళు, నీ కాళ్ళ మీద నిలబడు, నీ డబ్బు నువ్వు సంపాదించుకో. తండ్రి తిండి పెట్టలేక కాదు, తండ్రి పోషించలేక కాదు. ఎందుకు కుమారుడికి శిక్ష విధించాడు అంటే ఆ శిక్షలో అతడు బాధ్యత నేర్చుకోవాలి. అలాగే పరలోకమందున దేవుడు మనిషి చేసిన తప్పుకి అది శిక్ష అనుకున్నా అది ఒక పాఠం. ఆ శిక్షలో కూడా ఏముందో తెలుసా అండి? హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం నుంచి, శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. మిమ్మల్ని ఎలా చూస్తున్నాడండి? కుమారులు. ఎన్ని మాటలండి బైబిల్లో ఎక్కడ చూసినా మీరు పిల్లలు అంటున్నాడు, కుమారులు అంటున్నాడు, సంతానం అంటున్నాడు, బీజం అంటున్నాడు. అంటే మీకు దేవునికి ఉన్న అనుబంధం తండ్రి కుమారుల అనుబంధం. ఈ అనుబంధంలో తండ్రి అంటే ఏం చేస్తారట? మిమ్మల్ని కుమారులుగా చూస్తూ
తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? ఏ తండ్రి అయినా తన కొడుకును కొట్టకుండా ఉంటాడా? శిక్షించకుండా ఉంటాడా? ఏమండి? శరీర సంబంధమైన తండ్రి ఎలాగైతే పిల్లలను మందలిస్తాడో, దండిస్తాడో, ఆయన కూడా అంటున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? 8వ వచనం, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కొడుకులు కారు. అంటే తండ్రి యొక్క శిక్షను అనుభవిస్తే మనం ఎవరవుతామట? ప్రయోజకులం అవుతాం, కుమారులం అవుతాం. ఏమిటి, బడికి మన పిల్లల్ని పంపిస్తాం, మాస్టర్లు వాళ్ళు బెత్తాలతో కొడతారా? గోడ కుర్చీ వేయిస్తారా? పిల్లలు వచ్చి మనకు చెప్తారు, మాస్టర్ గారు నన్ను కొడుతున్నారని. ఏమంటారు? మాస్టర్ మీద గొడవకి వెళ్తారేంటి? ఏమండి? అలా భయం పెట్టకపోతే వీడిలో మార్పు రాదు, వీడికి భయభక్తులు రావు. కనుక శిక్షించడానికి ఒప్పుకుంటాం. మనం ఒప్పుకునే బడికి పంపిస్తాం. ఇంటికి వచ్చిన తల అల్లరి చేస్తే మనమే వాడిని తిరిగి శిక్షిస్తాం. కనుక శిక్ష వెనుక ఉన్నది ఏంటి? ప్రేమ. ఏమండి? ఏమంటున్నాడు చూడండి, ఈ మాట చదివి సామెతలోనికి వెళ్దాం. 11వ వచనం, శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులయ్యుండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే 9వ వచనం చదువుతానండి, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. ఆత్మలకు తండ్రి అట దేవుడు, మీలో నాలో ఉన్న ఆత్మకు తండ్రి. మరి ఆయనకు లోబడరా? ఏమండి? ఆ తండ్రికి మనం లోబడమా? లోబడాలిగా. శిక్షిస్తాడు ఆయన, కఠినంగా మాట్లాడతాడు ఆయన, గద్దిస్తాడు ఆయన. అందులో ప్రేమ ఉంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం, తండ్రి తనకిష్టుడైన కుమారుణ్ణి గద్దించు విధముగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. గద్దిస్తున్నాడట, ప్రేమించు వారిని గద్దిస్తాడట. అంటే మన గద్దింపు వెనక ప్రేమ ఉంటే దేవుని గద్దింపు వెనక కూడా ప్రేమ ఉందటండి. ఏమండి? అంటే మనం పిల్లలం కదా, పిల్లలం కనుక దేవుడు మనందరి మీద తన ప్రేమను చూపిస్తున్నాడు. ఏంటా ప్రేమ? మనం తప్పు చేశాము, ఏమండి, దేవుడు మనల్ని ప్రేమించాడు, మంచిగా ఉండాలని కోరుకున్నాడు. కానీ మనుషులు మంచిగా ఉన్నారంటే లేదండి, పాపము చేసి దేవుడు అనుగ్రహించు వరమును పొందకుండా దేవుని దృష్టిలో నేరస్తులుగా మారిపోయారు. మనమందరం నేరస్తులుగా మారిపోయాం. ఎక్కడి నుంచి? ప్రారంభం ఏదెను తోటలో అప్పుడే సకల సృష్టిని చేసి మనలను ప్రేమతో కని అందులో మనల్ని ఉంచితే ప్రారంభ దినాలలోనే మనిషి ఎలా మారిపోయాడండి? దేవుని మీద తిరుగుబాటు చేసేటట్లుగా మారిపోయాడు. దేవుని మాట వినలేని వ్యక్తిగా మారిపోయాడు. తప్పు కదా? ఏమండి? చేసిన దేవుని మీద తిరుగుబాటు చేయటం అనేది న్యాయమా? మన పిల్లలు ఈరోజు ఉంటారు కదండి, మన పిల్లలు ఏమంటారు? చాలా సందర్భాల్లో పిల్లల్ని చూస్తుంటామండి, తల్లిదండ్రుల మీద చేతులెత్తే పిల్లలు చూసారా మీరు? తల్లిదండ్రుల మీద బూతులు మాట్లాడే పిల్లలు, తల్లిదండ్రులను గెంటి వేసే పిల్లలు లేరా? సమాజంలో చాలామంది ఉన్నారు. అందుకే కదండి ఓల్డేజ్ హోమ్లు ఎందుకు పుట్టాయి, వృద్ధాశ్రమాలు ఎందుకు పుట్టాయి? పిల్లలు పట్టించుకోవటం లేదు. కన్న తల్లిని తండ్రిని ఏం చేశారు? వాళ్ళు విసర్జించేశారు. మాకు వద్దు, అవసరం లేదు. నువ్వు పెళ్లి చేసుకున్నంత వరకు తల్లిదండ్రులకు లోబడి ఉండి పెళ్ళి అయ్యాక వచ్చిన భార్యని దేవతగా, ఏమండి, సొంత మనిషిగా భావించి జన్మనిచ్చిన తల్లిదండ్రులను వీధిని పడవేసే ఎంతమంది పిల్లలైన వాళ్ళు స్త్రీలలోను పురుషులను లేరు చెప్పండి ఈ సమాజంలో? ప్రపంచవ్యాప్తముగా ఉన్నారు. అదేంటది? తల్లిదండ్రులకు పిల్లలుగా వాళ్ళు చేస్తున్న ద్రోహం, కన్నందుకు కృతజ్ఞత లేని పరిస్థితి. మరి ఈరోజు దేవుని పట్ల మనుషులు ఎలా ఉన్నారు? మనం అంతా లోబడున్నావా? ఎక్కడ లోబడున్నాం? ఆదాము మన ఆది తండ్రి తప్పు చేసి దేవునికి విరోధిగా మారిపోయి పాపము చేసిన వాడుగా ఉంటే అదే బాటలో మనం కూడా ఇప్పటి వరకు దేవుని మీద అశ్రద్ధ, దేవుని మీద
తిరుగుబాటు, దేవుని మీద నిర్లక్ష్యం ఈరోజు సమాజం. ఏమిటి, దేవుని నుంచి ప్రకృతిలో ప్రతిదాన్ని అనుభవిస్తున్న మనిషి దేని పట్ల, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాడు చెప్పండి? రోజు సూర్యుని అనుభవిస్తున్నాడు, ఇచ్చిన వానలను అనుభవిస్తున్నాడు, నేల సారాన్ని అనుభవిస్తున్నాడు, రుచులను, రంగులని, వాసనల్ని అనుభవిస్తున్నాడు. కానీ దేవుని పట్ల చూపే కృతజ్ఞత ఏది లేదు. తాను చూపించే ప్రేమలో ఏమండి చిన్ననాటి నుంచి ఒడిలో పెట్టుకొని 9 మాసాలు గర్భాన్న మోసి చిన్నప్పటి నుంచి మనకు అన్నిటినీ కడిగి శుభ్రం చేసి స్నానం చేయించి ఎదిగించిన తల్లి భార్య వచ్చేసరికి చాలామంది వృద్ధులను పట్టించుకోకుండా జీతం రాగానే భార్యకి చీర కొనుక్కొని పట్టుకెళ్ళాడు అనుకోండి, తల్లి చూస్తుంటుంది. అరుగునే కదా ఉంటుంది, ముసలోళ్ళు ఎక్కడ ఉంటారు? ఇంటి అరుగునే పడి ఉంటారు వాళ్ళు. ఏమండి, నీకు జీతం రాగానే పళ్ళు, పలహారాలు, బట్టలు అన్నీ కొనుక్కొని వెళ్ళి చూస్తుంటుంది తల్లి. ఎవరికి ఇస్తున్నాడు వీడు? నువ్వు ఆనందంగా ఇంటిలోనికి వెళ్ళి పిల్లలకు పంచి, భార్యకు పంచి, వాళ్ళందరితో సంతోషంగా నువ్వు ఉంటే తల్లి ఏం కోరుకుంటుంది? ఏం కావాలని కోరుకుంటుంది తల్లి? నువ్వు ఇచ్చే డబ్బు నాకు అక్కర్లేదు నాయన, నువ్వు ఇచ్చే వస్తువులు కూడా నాకు అక్కర్లేదు నాయన, కానీ ముసలిదానిగా నేనంటూ ఒకదాన్ని ఉన్నానని గుర్తిస్తే చాలా ఆమెకి. వాళ్ళ మనస్సు అటువంటిదండి, గుర్తింపు కోరుకునేవాళ్ళు. ఎంతకాలం వాళ్ళు చేసిందంతా ఎందుకు చేశారు? ఈ ఏమంటారు దాన్ని, ఊడిగా ఉంటారు దాన్ని. ఏమంటే చిన్నప్పటి నుంచి పెంచకుండా మనం ఎంత పెద్దవాళ్ళం అయిపోయాం. మా అమ్మ ఒడిలో నేను ఉండకుండా చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఎటు పడితాడు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాం, ఎటు పడితాడు పరిగెడుతుంటాం. కానీ ఎన్నో ప్రమాదాలు బారిన పడకుండా ఆ చేతులు, తల్లి చేతులు, తండ్రి చేతులు నిన్ను కాపాడుతూనే వచ్చాయి. అప్పుడే నేను వదిలేస్తే ఏ బండి కింద పడిపోదాం మనం, ఏ గునూతులోనూ గోతులోనూ పడిపోదాం, ఏ ప్రమాదం బారిన పడి చావలసింది మనం. కానీ ఇంతవరకు మనం ఊపిరి కలిగి ఉన్నాము అంటే వాళ్ళందరి పెంపకం కాదంటారా? వాళ్ళందరి సంరక్షణ కాదంటారా? లేదంటారా? సంరక్షణ ఉండబట్టే, కాపాడబట్టే ఈరోజు మనం ఉన్నాం. మరి ఈరోజు దేవుని సంరక్షణ ఎలా ఉంది? దేవుని సంరక్షణ ఉందా? మనం ఇప్పుడు రాత్రి అవుతుంది కదండి, మరొక కాసేపట్లో మంచిగా భోజనం చేసి ఆదమరిచి నిద్రపోతాం, గురు పెడతాం, గురకలు పెట్టి నిద్రపోతాం. కానీ నువ్వు పడుకున్న నిద్ర లేకుండా ఎప్పుడూ నీ కోసం కనిపెట్టే ఒక తండ్రి ఉన్నాడు. ఆయన కోసం ఏమని రాయించాడు తెలుసా? నిన్ను కాపాడు యెహోవా. మీకు తెలిసిన మాటే అది. కునుకడు నిద్రపోడు అంటే నిద్ర రాదనా? మనకి నిద్ర రాదు, ఎందుకంటే పెట్టుకున్న అప్పులు, ఆలోచనలు, ఏమంటే బాధలకి, టెన్షన్లకి మనకి నిద్ర రాదు. కానీ పరలోకమందున తండ్రికి టెన్షన్ ఏంటి? ఏమంటే ఆయనకైనా అప్పులు బాధ, ఏమండి ఆయనకేమైనా టెన్షన్లా? ఆయన టెన్షన్ అంతా మీకోసమే. ఎవరి కోసం ఆయన ఆలోచన? ఆయన ఆలోచనలు, ఆయన ఊహల్లో ఎప్పుడు కూడా మీ చుట్టే ఉంటాయి, మీకోసమే ఉంటాయి ఆయన. ఎందుకంటే ఆయన చింతంతా ఎవరి కోసం ఉంటుందట? ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు అంటాడు. కనుక ఆయన చింతంతా మనుష్యుల మీద ఉన్నప్పుడు నిజంగా ఆయన కాపాడుతున్నాడు అంటారా? అంతే కదండి. మనం ఉన్న ఈ భూమి గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగం అండి, స్పీడు. 1,00,000 కిలోమీటర్లు అంటే తక్కువ అండి స్పీడు. ట్రైన్ గంటకు 100 కిలోమీటర్లు అండి స్పీడు, గంటకు 100 ఊగిపోతుంటుంది. అవునా? విమానం గంటకి 700-800 కిలోమీటర్లు కుదుపులు వస్తుంటాయి అందులో కూడా. కానీ ఈ భూమి చూసారు, ఎక్కడ కుదుపులు ఉన్నాయి మీకు? ఎంత నిమ్మళంగా ఉంది. ఎవరి చెయ్యి తిప్పుతుంది దీన్ని చెప్పండి? ఈ భూమి పరిభ్రమిస్తుంది అంటే ఏమండి, ఈ భూమిని ఎవరు తిప్పుతున్నారు? ఆయన వలన నడిపింపబడినవి ఏంటో చూడండి యోబు గ్రంథంలో 37 చూడండి. అరే బైబిల్లో మీ తండ్రి ప్రేమ ఏంటో తెలియదా? తెలుసుకోవాలిగా. ఎప్పుడు భార్య ప్రేమే కావాలి, ఎప్పుడు భర్త ప్రేమే మనకు కావాలి, ప్రియురాలి ప్రేమ, ప్రియుడు ప్రేమ, వీళ్ళందరి ప్రేమల కోసం నవలలు రాసుకున్నాం, కథలు రాసుకున్నాం, పాటలు పాడుకున్నాం. మరి దేవుడి కోసం ఏది? ఆయన కోసం చింతేది? యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం, ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళం. అంటే ఈ భూగోళానికి డ్రైవర్ ఎవరు చెప్పండి? భూగోళానికి డ్రైవర్ ఎవరు? తండ్రి.
నువ్వు హ్యాపీగా పడుకున్నా ఆయన కళ్ళు ఎప్పుడూ నీ మీదే ఉన్నాయి. నిన్నే కనిపెడుతున్నాడు ఆయన. నీకోసం మెరుపుని రప్పిస్తున్నాడు, మేఘాలను రప్పిస్తున్నాడు, భూమి చుట్టూ తిప్పుతున్నాడు వాటిని. వాటికి ఆజ్ఞ ఇచ్చాడు. యావత్తును అవి ఎందుకు చేస్తున్నాయో తెలుసా? ఈ ప్రకృతి ఎందుకు మీ చుట్టూ తిరుగుతుందో తెలుసా? ఆయన ఆజ్ఞాపించాడు గనుక. ఎందుకు? మీరు వారసులు, నా పిల్లలు. నా పిల్లలకి ఏ లోటు లేకుండా ఉండాలి. అందుకే చెట్టు దగ్గరికి వెళ్ళి మామిడికాయ తెప్పుకుంటున్నారు, చెట్టు దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ తెచ్చుకుంటున్నారు. అవునా? ఎవరి కోసం? ఏ చెట్టు అయినా దగ్గరికి వెళ్ళగానే ముట్టుకోవద్దు అంటదా? అనదు. ఎవరి కోసం? ఎవరి కోసం అండి? ఆ చెట్టు నిండా కాయలు ఎందుకు వచ్చాయి? ఏ రోజైనా చెట్టు తింటుందా? ఏమండి? కోడి గుడ్లు పెడుతుంది, ఏ రోజైనా అది ఆమ్లెట్ వేసుకొని తింటుందండి? తిందు. పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది ఎవరి కోసం? నీ పిల్లలకు ఆమ్లెట్లుగా ఉండాలని. ఏమండి? అంటే ప్రకృతి అంతా దేనండి చూడండి, చేపలు పిల్లలు పెట్టేవి మీకోసం. మీరు వలయి కానీ చిక్కడిపోవాలి అవి. ఆ తర్వాత మంచి పులుసుగానో ఫ్రైగానో. ఏమండి? చికెన్లో ఎన్ని పేర్లు, తండూరి అట, 65 అట, రకరకాల పేర్లు. అంటే ఇన్ని రకాలుగా మీరు వండుకొని పిల్లలుగా మీరు ఆనందంగా సంతృప్తిగా ఉండాలి అని దేవుడు ఆదేశించాడు కనుక అవన్నీ మీకు ఆహారంగా మారిపోతున్నాయండి. దీని వెనక ఏముంది? లవ్, ప్రేమ. తప్పు చేస్తాం మరలా, మన మంచోళ్ళమా? ఏదేను తోట నుంచి తప్పు చేసిన మానవ జాతి ఏ లోటు కలిగింది చెప్పండి. ఇప్పుడు దేవుడు ఏం చేసేసాడు? కష్టపడమని చెప్పాడు అంతే. అమ్మ నువ్వు గర్భంతో నువ్వు వేదనతో పిల్లలు కనాలి. మగవాడైతే వాడు కష్టపడి చెమట కార్చాలి నేలను పండించడానికి. కానీ ఈ కష్టం మినహా ఇంకేముంది చెప్పండి? అన్నిటినీ దేవుడు ఏదైనా కొదువు చేశాడా? ఏదైనా లేకుండా చేశాడా? అన్నిటినీ పుష్కలంగా ధారాళంగా మీకు అనుగ్రహించాడు. ఇంత ధారాళంగా అనుగ్రహిస్తున్న దేవునిని ఎంతమంది మనుష్యులు తమ జ్ఞాపకాలలో, తమ క్రియలలో జ్ఞాపకం అందించుకుంటున్నారు చెప్పండి? దేవుడు గుర్తొచ్చేది ఎప్పుడండి? కష్టం రావాలి, శ్రమ రావాలి, అప్పుడు దేవుడా అని పరిగెడతాం. కానీ మేలు కలిగినప్పుడు, మీ ఉన్నత స్థితిలో దేవుడు జ్ఞాపకానికి రాడు. ఏమండి? ఇదేనా దేవుడు మీ నుంచి కోరుకుంటుంది? ఒక వృద్ధ తల్లి, ఒక వృద్ధ తండ్రి మీ నుంచి కోరుకున్నది మీ ఆస్తులు కాదు. దేవుడు ఏం కావాలన్నాడు? మీ మనస్సుల్లో ఆయనకు కావలసిన ఒక స్థానం, చోటు ఇచ్చారా? అందరికీ ఇచ్చాం, ఆయనకి తప్ప. మన స్థానం మన మనస్సుల్లో మన వాళ్ళందరికీ చాలా సుస్థిరమైన స్థానాలను కల్పించాం. భార్యకు ఒక స్థానం, పిల్లలకు ఒక స్థానం, ఇష్టమైన వాళ్ళకు ఒక స్థానం. మరి దేవునికి ఏది స్థానం? ఏమండి? దేవుని పిల్లలారా, అంటే దేవుని కోసం మనం ఏం చేయగలుగుతున్నాం? ఇది మనం ప్రశ్నించుకోవాలి. మన జీవితంలో అన్నిటినీ దేవుని నుంచి మనం అనుభవిస్తున్నాం, కానీ ఆ దేవునికి మనం ఏం చేయగలుగుతున్నాం? ఎందుకంటే మనల్ని ఆయన ఎంత ప్రేమిస్తున్నాడే. ఏమండి? ఆయన ప్రేమ ఎలాంటిదట? తరతరములకు తరగనిదటండి, తరిగిపోదా? రాజుల ఆస్తులు కోట్లు కోట్లు సంపాదించారండి, కానీ ఒక సామెత ఉంది, కూర్చొని తింటే ఏం కరిగిపోతాయట? కొండలైనా కరిగిపోతాయట ఆస్తులు. అంటే నువ్వు పంచుకుంటూ వెళితే, నువ్వు కూర్చొని తింటే కరిగిపోతాయటండి. ఎంత డబ్బైనా కరిగిపోద్దట, తరిగిపోద్దట. కానీ దేవుడు అంటున్నాడు, నాయన ఎన్ని తరాలైనా మీ మీద నా ప్రేమ తరిగిపోదు. తరిగిపోదటండి. ఏంటి ఆయన ప్రేమ? తప్పు చేసిన ప్రేమే. తప్పు చేసినా తన పిల్లల్ని శిక్షించుకొని దక్కించుకోవాలనుకున్నాడు, కానీ వాళ్ళని పోగొట్టుకోవాలనుకోలేదు. యేసుప్రభుని ఎందుకు పంపాడు? ఏమండి? దేవుడట లోకమును ఎంతో ప్రేమించాడని చిన్నప్పుడు బంగారు వాక్యంగా మనం చదువుకున్నాం. ఎంత ప్రేమించాడని చదువుకున్నాం, కానీ ఎంత ప్రేమించాడో కింద మాట వదిలేస్తాం మనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అందుకే కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు మనము విశ్వాసం ఉంచాలి, నమ్మిక ఉంచాలి అని ప్రతి వాడు నశించకుండా నిత్య జీవం నా దగ్గరకు రావాలి. నిత్య జీవం పొందడానికి ఆయనను అనుగ్రహించెను, కొడుకునిచ్చేశాడటండి. ఎవరినిచ్చేశాడండి?
అద్వితీయ కుమారుడు, మనకంటే ముందు పుట్టినాడు. మళ్ళీ ఆయన యేసుప్రభు అంటే ఎవరు అనుకున్నారు? మనకంటే ముందు పుట్టిన జ్యేష్ఠుడు, సహోదరులందరిలో అగ్రగణ్యుడు, మొదట పుట్టిన ప్రథమ ఫలము తండ్రికి కుమారుడు. చివరికి ఆ మొదటి కొడుకును కూడా ఏం చేశారటండి? మన కోసం కుమారుడితో చెప్పాడట, నాయన నా పిల్లలందరూ నా దగ్గరికి రావాలి అంటే నువ్వు సిలువ మీదకి వెళ్ళి చనిపోవాలి. ఏంటి నాన్న, నేను సిలువ ఎక్కి చావాలా? అవును, మరి నేను సిలువలో చావటం మీకు ఓకేనా? ఏమండి, ఎలా ఉంటుందండి? ఒక కొడుకుని బలి చేద్దాం అనుకున్నాడు. ఎవరి కోసం? ఎవరి కోసం? మన కోసం. లోకములో ఉన్న వాళ్ళందరి కోసం, తన మిగిలిన పిల్లలందరి కోసం తనకు పుట్టిన తన తొలి సంతానమైన తన కొడుకును బలి చేద్దాం అనుకున్నాడండి. ఏంటండి ఆయన ప్రేమ! ఏమంటే ఈరోజు మనం దేశంలో ఇంత హ్యాపీగా పడుకున్నామంటే మన దేశ సరిహద్దుల్లో ఎవరు కాపలా కాస్తున్నారో తెలుసా అండి? జై జవాన్ అనమన్నాడు. అందుకే ఏమండి, తర్వాత జై కిసాన్, కానీ ముందెవరు? ఎందుకు జవానికి జై కొట్టాలి? శత్రువులు లోపలికి రాకుండా. ఏమండి, ఈ దేశానికి పహారా కాస్తున్నారే హద్దులో, సరిహద్దుల్లో, వాళ్ళందరూ రాత్రి పగలు నిద్రాలు లేకుండా గస్తీ తిరగబట్టే ఈరోజు నువ్వు నీ కుటుంబంతో ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నావు. ఏమండి, మరి వాళ్ళు కూడా మీలా తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళే కదండి. వాళ్ళకి తల్లులు తండ్రులు అక్కలు అన్నదమ్ములు మమకారాలు లేవా? కానీ యుద్ధం రాగానే వెంటనే వాళ్ళలో ఉన్న దేశభక్తి ఎలా ఉంటుందో తెలుసా అండి? దేశభక్తి ఏ ఆర్మీ మిలిటరీ జవాన్నైనా అడగండి. మిమ్మల్ని ఎవరైనా మిలిటరీకి వెళ్ళమంటే వెళ్ళరండి. ఎందుకంటే వద్దు బాబు చచ్చిపోతాం, యుద్ధం వస్తే మమ్మల్ని చంపేస్తారని. మరి ఆ భయం వాళ్ళకి ఎందుకు లేదు? నాతోటి భారతీయులు, వాళ్ళు నా కుటుంబం, నా ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ కోసం నేను వెళ్ళి అక్కడ అవసరమైతే యుద్ధంలో చచ్చిపోతాను. ఎంతమంది జవాన్లు చచ్చిపోలేదు చెప్పండి? మన దేశం జరిగిన శత్రు దేశాలతో చేసిన యుద్ధాల్లో ఎంతమంది వీర జవాన్లు హతముందారు చెప్పండి? వాళ్ళందరినీ అమ్మలకు అనలేదా? వాళ్ళందరికీ ప్రేమలు మమకారాలు లేవా? కానీ ఆ తల్లి, అమ్మా నేను దేశ సంరక్షణ కోసం వెళతాను అంటే ఆ తల్లి ఏమని తెలుసా? వెళ్ళు నాయన, నువ్వు వెళ్ళి అక్కడ ఒకవేళ నీకు ప్రమాదం జరిగినా మిగతా ఎంతోమంది నా పిల్లలైన వాళ్ళు అన్నారు, వాళ్ళు నా పిల్లలే. అలా తల్లిదండ్రులైన వాళ్ళు వాళ్ళని త్యాగం చేసి మిలిటరీకి పంపించబట్టే కదండి మనం ఉన్నాం, సైన్యంలో ఉండబట్టే కదా మనం ఉన్నాం. అంటే వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా త్యాగం చేసిన కుటుంబాలు కావా? వాళ్ళే గొప్పోళ్ళని మీరు అనుకుంటే, సర్వమానవాళి కోసం తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి మీకోసం బలిగా ఇవ్వాలనుకున్నాడు. బలి మామూలుగా చావటం కాదు. నువ్వు కూడా వెళ్ళిరానా అందరిలాగా బ్రతికి వృద్ధాప్యం వరకు బ్రతికి చచ్చిపోయిరా అని అనలేదండి. వాళ్ళు చేసిన పాపాలకు క్షమ రావాలి అంటే వాళ్ళ పాపాలను కడిగే ఒకే ఒక్క సాధనం, పవిత్రమూర్తి అయిన ఒకే ఒకని రక్తం. ఆ పవిత్రుడు నువ్వే కావాలి నాయన. ఎందుకంటే ఆదాము కడుపు నుంచి పుట్టిన వాళ్ళందరూ పాపాత్ములు, నేరస్తులుగానే మారిపోతున్నారు. చిన్నప్పుడు వాళ్ళు ఉత్తములుగానే పుట్టించాను, కానీ వాళ్ళు ఈ సమాజంలో పెరిగి పెద్ద చెడిపోతున్నారు నాయన. అలా చెడిపోయిన రక్తం చేత ఈ పరిహారం రాదు. పవిత్రమైన రక్తం కావాలి. పాపము చేయకుండా ఉండాలి అంటే నిజంగా యేసుక్రీస్తు వారు చేసిన త్యాగం శరీరంలో మనలాంటి శరీరమేనండి. ఆయన ఏదో అద్భుతమైన దివ్య స్వరూపం కాదు ఆయనది. మనలాగే ఆకలి కొన్నాడు, మనలాగే నిద్రపోయాడు, మనలాగే బాధపడ్డాడు, మనలాగే కన్నీళ్లు పెట్టుకున్నాడు. మానవ దేహం. మరి ఈ మానవ దేహంలో ఈ కష్టాలన్నీ ఉన్నాయని తెలిసినా ఎందుకు వచ్చాడు ఆయన? మన కోసం ప్రేమ. ఏముంది అందులో? దీని వలన ప్రేమ అన్నది ఎట్టిదో తెలుస్తుంది అంటాడు. చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం చూడండి. ముగించుకుందాం, మొదటి రోజు కదా ఆలస్యమైంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని అర్థం. లవ్ ఉంది అందులో. లవ్ ప్రేమ. ఈరోజు ప్రేమని చెప్పి ఏం చేస్తున్నారండి? ప్రియుడు ప్రియులని చంపేస్తున్నాడు. ప్రేమ ఏమండి? ఒక భార్య భర్తను చంపేస్తున్నాడు, కుక్కర్లో ఉడకబెడుతున్నాడు. ఒక భార్య ఏమో భర్తను ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో పెడుతుంది. ఏమండి? ఏంటివి ప్రేమలా? ప్రేమను చెప్పుకునే మోసపూరితమైన పదాలు అబద్ధం. అది కాదు. దట్ ఈజ్ నాట్ ట్రూ లవ్. అది అసలు ప్రేమే కాదు. వాంఛ అంటారు, మోహం అంటారు, కామం అంటారు, కోరిక అంటారు, చాలా రకాలైన పేర్లు ఉన్నాయి. కానీ
ఎటువంటి వాంఛ, కామం, కోరిక లేకుండా స్వతహాగా తనకు తానుగా మీ అందరి కోసం బలి అవ్వాలని యేసు నిర్ణయం, ఆయన్ని బలిగా పంపాలన్న తండ్రి అయిన దేవుని నిర్ణయం. యేసు ముందు సిద్ధపడ్డా, తండ్రి ముందు వెళ్ళమన్నాడా? యేసు సిద్ధం కాలేదు, నాన్న నేను వెళ్తాను అనలేదు. తండ్రి తన మొదటి కొడుకుని మీకోసం వదిలేసుకోవాలనుకున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు మొదటి కొడుకుని ఎక్కువ ప్రేమించాడా, మిమ్మల్ని ఎక్కువ ప్రేమించాడు? చెప్పండి. మీకోసం ఆయన్ని చంపుకోవాలనుకున్నాడు. అంటే ప్రేమ ఆయన మీద ఉందా, మీ మీద ఉందా? మీ మీద ఉందండి. అంటే యేసు కంటే మనల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడా? యేసు కంటే మనల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడా? అవును. అందుకే ఒక ఉపమానం యేసు ప్రభు వారే చెప్పారండి. ఒక యజమానుడికి 2 కొడుకులు ఉన్నారట. పెద్దోడు మంచోడే, చిన్నోడు మనలాంటోడు చీడపురుగు. ఏమండి, నాస్తి నాకు ఇచ్చే అన్నాడు, తీసుకుపోయాడు, ఊరి మీదకి వెళ్ళాడు, దుబారాగా ఖర్చు పెట్టాడు. ఏమండి, శుభ్రంగా ఉన్న ఆస్తి అంతా కరగొట్టాడు. ఆ తర్వాత పందుల పొట్టు దగ్గరికి వెళ్ళాడు, నాన్న గుర్తొచ్చాడు, ఏడ్చుకుంటూ నాన్న దగ్గరికి వచ్చాడు. అవునా? కానీ నాన్న చూడండి ఎలాంటోడో. నాన్న కనిపెడుతున్నాడు కొడుకు కోసం. వాడు తప్పు చేసినా వాడు నా కొడుకు కాకుండా పోతాడేంట్రా? ఏమంటే వాడు నా కొడుకు కాదా ఏంటి? ఏమిటి, తప్పు చేసినంత మాత్రాన మన పిల్లలు కాకుండా పోతారా? నో. వాళ్ళు తప్పు చేసినా మన పిల్లలే. అందుకే అమ్మ గురించి ఏమంటారు? ఏమండి, అమ్మ అయితే కడుపులో దాచుకుంటుందట తప్పు చేస్తే. అమ్మ ఎక్కడ పెట్టుకుంటుందట? ఒక తల్లిగా కడుపులో పెట్టుకోమ్మా, నీ బిడ్డ తప్పు చేస్తే కడుపులో పెట్టుకోవా నువ్వు అంటారు. అవునా? ఈ ప్రేమ అమ్మకు రాకన్నా ముందు, నాన్నకు రాకన్నా ముందు మనందరికీ తండ్రి అయిన దేవునికి ఉంది. ఈ ప్రేమ కడుపులో పెట్టుకున్నాడు. మన ప్రారంభం ఆలోచిస్తే ఆదాములోనికి రాకముందు మనం అంతా ఎక్కడున్నాం? ఆయన కడుపులో. అలాగని దేవుడికి ఏదో కడుపు పేగులు ఉన్నాయని కాదు, మీకు అర్థం అవడానికి చెప్పాడంతే. తనలో తన గర్భవాసం అన్నాడు. అందుకే తన గర్భములో నుంచి వచ్చిన వాళ్ళం మనం. అంటే తనలో నుంచి వచ్చిన వాళ్ళం అని అర్థం. అంటే మనందరి కోసం తన కొడుకుని ఏమనుకున్నాడు? బలిగా చేయాలి అనుకున్నాడు. చిన్న కొడుకు వస్తున్నాడట తప్పు చేసి. రాగానే ఏమన్నాడు? దూరం నుంచి చూశారట. వాడు ఇంకా దూరంగానే ఉన్నాడు, ఇంకా ఇంటి వరకు రాలేదు. కానీ తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తుకొని వెళ్తున్నాడు. ముసలాయనకి ఏమవసరం పరిగెత్తుకొని వెళ్ళాలా? మనమైతే మనం కానీ ఆ స్థానంలో ఉన్నాం అనుకోండి, మనం ఎలా ఉంటాం? రే ఎరా, ఇప్పుడు నీకు బుద్ధి వచ్చిందిరా, నీ కళ్ళు నెత్తిమించి దిగాయా లేదా, ఇప్పుడు సిగ్గు కలిగిందిరా, ఇప్పుడు మీ నాన్న గుర్తొచ్చాడు. ఎన్ని సూటుపోటు మాట్లాడుతాండి. అవకాశం దొరకాలి కానీ ఎన్ని అనాలని అనేస్తాం మనం. కానీ మన తండ్రి అలాంటి కాదండి. ఒక కొడుకు అవసాన దశలో ఇబ్బందులో ఉన్నాడని తెలుసుకుని పశ్చాత్తాపంతో తిరిగి వస్తున్నాడు కనుక పరిగెత్తుకుని ఎదురెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వాడి ఇంటికి తీసుకొచ్చి వాడు కొత్త బట్టలు కుట్టించి బంగారు ఉంగరం పెట్టి మొత్తం ఇంటి వాళ్ళందరినీ పిలిచారట. విందు చెయ్యండి, విందు. ఏంటా విందు? నా కొడుకు తప్పిపోయి తిరిగి వచ్చేసాడు. అప్పుడు పెద్ద కొడుకు చూస్తున్నాడండి. పెద్ద కొడుకు ఉన్నాడు కదా, పెద్ద కొడుకు ఏమన్నాడు చూడండి. పెద్ద కొడుకు ఎవరనుకున్నారు? యేసుక్రీస్తు వారండి. తండ్రి కుమారులు ఉపమానం చెప్తున్నాడు అంతే, జస్ట్ భావాన్ని చెప్తున్నాడు. పెద్ద కొడుకు ఏమన్నాడట? అందుకు పెద్ద కుమారుడు ఎన్నో వచనం? మత్తయి సువార్త, లూకా సువార్త 15వ అధ్యాయం 29, లూకా సువార్త 15వ అధ్యాయం 28 నుంచి చూడండి. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళట్లేదట. కనుక తండ్రి వచ్చి బయటకు వచ్చి, ఏ నాయనా లోపలికి రానాయనా. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేళ్లుగా నేను ఇక్కడ ఉన్నానే, నాకున్నవన్నీ నీవే కదా, నువ్వు నా జ్యేష్ఠపుత్రుడివి, నా ప్రథమ సంతానం, నీది కానిదేముంది చెప్పయ్యా. వాడు నీ తమ్ముడు, ఈ తమ్ముడు చచ్చిపోయాడు నాయన, చచ్చిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికాడు. ఏమిటి తప్పిపోయి దొరికితే ఆ పిల్లల పట్ల ఎలా చూపిస్తారు చెప్పండి? మీరు ఇంట్లో ఉన్నోడి కోసం ఆలోచిస్తారా, తప్పిపోయినోడి కోసం ఆలోచిస్తారా? మీరు చెప్పండి. కనుక యేసుప్రభు ఉత్తముడు, మంచోడు, ఆయన కోసం తండ్రికి ఆలోచన ఎందుకు? తప్పిపోయి చెడిపోయింది మనమే. ఎవరైనా ఏదైనా తోట నుంచి తప్పిపోయాం. ఇప్పుడు ఆయన ఆలోచనలన్నీ ఎవరి మీద ఉంటాయి చెప్పండి? తండ్రి ఆలోచనలు ఎవరి మీద ఉన్నాయి? మన మీద. ఆయన దృష్టి అంతా మన మీదే. ఏమైపోయాడు కొడుకు, ఏమైపోయాడు, వాడు వస్తాడా రాడా,
ఆ నరకానికి వెళ్ళిపోతాడేమో, నిత్యాగ్ని దండనకు పోతాడేమో, వాడిని రక్షించాలి. ఏమండి, భూమి మీద మనిషి దేవుని పట్ల తిరిగి వస్తే పరలోకంలో పండగ చేసుకుంటున్నాడటండి. పరలోకం అందున్న తండ్రి పండగ. ఏంటా పండగ? ఎవరి కోసం పండగ? ఏమండి, ఆయనకా మాంసం, ఆయనకా విందు భోజనం? కాదండి. ఎవరి కోసం అన్నాడు చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం. 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం. అంటే ఒక మార్పు చెందిన ఒక పాపి కోసం అంటే పరలోకంలో సందడి, పండగటండి. మీకు పండగ రావాలంటే డిసెంబర్ 25 రావాలి, అవునా? లేదా మీ ఇంట్లో శుభకార్యం జరగాలి, అవునా? మరి దేవుడికి పండగ రావాలి అంటే ఎప్పుడంటే పండగ? పరలోకంలో పండగ ఇప్పుడు చెప్పండి. భూమి మీద మనకు చాలా పండగలు ఉన్నాయి, ఏమంటే మీరు చేసుకునే పండగలు. మరి దేవుడికి ఇప్పుడేట పండగ? తన కొడుకు తన దగ్గరికి రావటమే పండగ, అవునా? తన కుమారుడు, తప్పిపోయిన తన కుమారుడు తిరిగి తన దగ్గరకు రావటమే పండుగ. అంటే ఏ కుమారుణ్ణి కోల్పోవడానికి ఇష్టం లేక తన కుమారుడైన మొదటి కొడుకని యేసుప్రభును కోల్పోయాడు. నాయన నువ్వు వెళ్ళిపోయి సిలువలో చచ్చిపో, నా పిల్లలందరినీ తీసుకొని రా, నీ రక్తాన్ని చిందించి వాళ్ళకి కావాలి. వాళ్ళు రావడం కోసం నువ్వు నిర్దోషిగా చనిపోయి నువ్వు వాళ్ళని కాపాడి తీసుకొని రావాలి నా కోసం. తరములు, ఎన్ని తరాలండి? ఆదాము నుంచి ఎప్పటి వరకు ఎన్ని లక్షల తరాలు. తరిగిపోయిందా? కరిగిపోయిందా? ఏమండి, ఏ రోజున సూర్యుడు వెలుగు తగ్గాడా? ఏ రోజున నేల పండడం మానేసిందా? ఏ రోజున వర్షాలు కురవడం మానేసాయి? లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రేమలో, దేవుడు మనకిచ్చే ప్రేమలో ఎందులోనూ తక్కువ చేయలేదండి. ఇన్ని తరాలు జరిగినా ఆయన ప్రేమలో తరుగుదలన్నది లేదు. ఎందుకంటే అసలు మన తండ్రి పేరే ఏంటో తెలుసా అండి? తండ్రి పేరే ప్రేమ. మన తండ్రి పేరు ప్రేమ, మన తండ్రి రూపమే ప్రేమ. దేవుడు ఏమై ఉన్నాడట? ప్రేమాస్వరూపి అంటాడు చూడండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమ అయ్యి ఉన్నాడు చూడండి. అంటే ప్రేమకు తరుగుదల ఏముంటుందండి? దేవుడికి నాశనం ఉందా? దేవుడికి నాశనం ఉందండి? లేడు. ఎప్పటికీ ఉండవలసిన వాడు. మరి ఆయనకి నాశనం లేదంటే ప్రేమకి నాశనం లేదు. తరకు ప్రేమ తరిగిపోతుందా? తరగదు. ఆ ప్రేమ తరిగిపోయిందంటే ఆయన చచ్చిపోయినట్టే. తండ్రికి చావు లేదు, ఆయన ప్రేమకు అంతం లేదు. ఎన్ని తరాలైనా ఆయన ప్రేమ వస్తూనే ఉంటుందండి. ఆయన ప్రేమిస్తూనే ఉంటాడండి. మనకి పెడితే ఒకలా మాట్లాడతాం, పెట్టకపోతే మరొకలా మాట్లాడతాం. వెంటనే మన ప్రేమ మారిపోద్ది. ఏమండి, అనుకూలంగా ఉంటే ఒకలా ప్రేమిస్తాం, వ్యతిరేకంగా ఉంటే మరొకలాగా ద్వేషిస్తాం. ఇది మనకి ఆయనకున్న తేడా. అంటే నిజంగా దేవుడులా ప్రేమించే మనుషులు ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరూ లేరండి. ప్రతి మనిషిలోనూ ఒక మనిషిని ప్రేమిస్తున్నారంటే దాని వెనక స్వార్థం ఉంటుంది. ఏంటా స్వార్థం? ఒక భార్యను చూసి ఐ లవ్ యూ అని చెప్పాడంటే ఏంటి? అలాగే అనకపోతే బట్టలు ఉతకదు, వంట చేయదు, అవునా? ఎందుకన్నాడు ఐ లవ్ యూ అనే మాట? ఈ మాటలన్నీ చెప్పి, మాయ మాటలు చెప్పి నేను పని మనిషిగా చెయ్యడానికి. లేదంటే నువ్వు మాట వినవు కదా, నేను జాగ్రత్తగా మోసపుచ్చి ఈ మాట చెప్పి అనాలి. ఆవిడ కూడా మరి పెద్ద హాలీవుడ్ నట్టే కదా. అందరూ నటులే, ఒకళ్ళ మించిన ఒకళ్ళ నటులు. ఆస్కార్లు వచ్చాయి మనందరికీ. ఏమండి, మన నటనలో అందరూ కూడా ఉత్తీర్ణులైపోయాం. భర్త కూడా మన పట్ల నటిస్తుంటే మనం కూడా ఓవర్గా నటించేస్తుంటాం, అంతేనా? భార్యలు ఎలా నటిస్తుంటారు చాలాసార్లు చెప్తాను నేను. భర్త చనిపోయాడు అనుకోండి, శవాన్ని ఎత్తినప్పుడు చూడండి ఎలా ఉంటారు. అప్పటి వరకు సైలెంట్గా ఏడ్చి గొంతుపోయి, ఏమంటే ఓపిక కూడా ఉండదు కదండి. శవాన్ని ఎత్తే టైంలో లేచిపోతారండి మొత్తానికి. ఎక్కడ లేని వాళ్ళు అందరూ కూడా లేచిపోయి ఏం చేస్తారు? అమ్మో నా స్వామిని, నా నాథుడిని తీసుకువెళ్ళకండి, శ్మశానానికి తీసుకువెళ్ళకండి, పోడ్చకండి. అప్పుడు చూడండి, ఇటుపొక్క 5, ఇటుపొక్క 5, ఏమండి బబ్బులు గమ్ సాగినట్టుగా ఇవి సాగుతుంటుంది, లాగుతుంటారు వెనక్కి, తాడు లాగుతున్నట్టుగా. వినదు, మాట వినదు. ఏమండి
అలాంటప్పుడు ఎప్పుడైనా ఇటు చెయ్యిలు పట్టుకుని వాళ్ళు వదిలేయండి, సడన్గా చూద్దాం ఏం చేస్తుంది. శవాన్ని లేపేశారు, వెళ్ళిపోతున్నారు. బాబోయ్, నా స్వామితో పాటు నన్ను కూడా సమాధి పెట్టిలో పెట్టేసి పాతి అని అంటదా? నా అందం ఏమంటది? ఎందుకు అలా వదిలేశారు నన్ను అంటే వెళ్ళవా నువ్వు? మరి భర్త బ్రతుకున్నప్పుడు ఏం చెప్పావు? ప్రియా, మీరు లేకపోతే నేను బ్రతకలేనండి. ఈ మాట ఈవిడ ఆయనతో చెప్పింది, బతుకున్నప్పుడు ఆడు కూడా ఈవిడితో చెప్పాడు. కానీ ఇది నిజమైన లవ్ అంటారా? వాడు సంపాదించిన డబ్బు కావాలి, వాడు సంపాదించిన ఇల్లు కావాలి, వాడు సంపాదించిన బంగారం కావాలి, చచ్చాక ఈడు మాత్రం వద్దు. ఇది మనుష్యుల ప్రేమ. కానీ దేవుడు నువ్వు బతుకున్నప్పుడు కావాలి, నువ్వు చచ్చాక కూడా ఆయనకు కావాలి. వద్దనుకున్నాడు దేవుడు? ఏమండి, నువ్వు చనిపోతే వద్దనుకున్నాడు దేవుడు నిన్ను? చెప్పండి. మనుషులు చచ్చిపోతే వద్దని కూడా వద్దు నాయన, మీరు చనిపోయిన తర్వాత కూడా మీరు నాకు కావాలి, ఎందుకంటే అప్పుడు కూడా మీరు బ్రతికే ఉన్నారు కనుక మీరు చావకూడదు, మీరు నన్ను విడిచి వెళ్ళకూడదు. అందుకే ఏ మనుష్యుడు నశింపవలనని ఇచ్చయింపక. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం అండి. ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందండి నాయన. మారు మనస్సు పొందవలనని కోరుకుంటూ ఒక తండ్రిగా మీళ్ళ దీర్ఘశాంతం. ఏమిటి, ఎంత దీర్ఘశాంతం లేకపోతే ఈ సమాజంలో ఎలాంటి నీచులు దౌర్భాగ్యులు బ్రతుకుతున్నారు చెప్పండి. గోండాలు బతుకుతున్నారా? నరహంతకులు బతుకుతున్నారా? వ్యభిచారులు బతుకుతున్నారా? ఏమంటే వేశ్యలు బతుకుతున్నారా? మోసగాళ్ళు బతుకుతున్నారా? మరి వీళ్ళందరినీ దేవుడు ఎందుకు ఉంచుతున్నాడు చెప్పండి? ఎందుకు ఉంచుతున్నాడు చెప్పండి? చంపేలేక. ప్రాణం పోసినవాడు ప్రాణం తీయలేడండి. ఆయన ఊపిరి వదిలాడు అంతే. ఒక్కసారి ఆయన ఊపిరి బిగబడితే ఆడు ఊపిరి ఆగిపోద్ది అంతే. చంపేయగలడు, ఎందుకంటే మనందరి ఆయువు ఆయన గుప్పిట్లో ఉంది, మన ఆయుష్కాలం ఆయన చేతిలో ఉంది. చంపేయగలడు ఆయన. కానీ ఎందుకు కనిపెడుతున్నాడో తెలుసా? దీర్ఘశాంతం అట అయింది. మీ శాంతం ఎంతవరకు ఉంటుంది ఏమండి? కాసేపు పోతే మన శాంతం కాస్త పోయి కోపం వచ్చేది మనకి. కానీ ఆయన దీర్ఘశాంతం ఏంటండి? ఎంత కనిపెడుతున్నాడు ఏంటండి? ఎందుకంత దీర్ఘశాంతమో తెలుసా? మారాలి. వాడు చచ్చి నరకానికి పోకుండా వాడు బ్రతకాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు, అందరి పట్ల కోరుకుంటున్నాడండి. నువ్వు మారాలని కోరుకున్నాడు, నువ్వు రావాలని కోరుకున్నాడు. ఏడు సిలువలో దొంగడు చచ్చిపోయాడు కదండి. ఎప్పుడు మారాడు దొంగడు చెప్పండి? ఆఖరి క్షణంలో ఇంకా ఆడి సిలువు మీద ఇంకా ప్రాణం వదిలేస్తాడు. అప్పుడు యేసుప్రభు నమ్మాడండి. ఇతను రాజ్యం స్థాపిస్తాడని, రాజ్యంతో వస్తాడని నమ్మాడు. యేసుప్రభు ఏమన్నాడు? ఓకే, నువ్వు నమ్మావు కదా, ఇప్పుడు మారు మనసు పొందావు కదా. అంతకుముందు తిట్టినోడే ఈయన కూడా, ఈ దొంగడు కూడా తిట్టాడు యేసుప్రభుని. వెంటనే క్షణాల్లో అతని మనసు మారిపోయింది. అప్పటి వరకు వాడు ఎన్ని కిరాతకమైన పనులు చేసినా, ఎందుకు సిలువ మీదకి వచ్చినంత వరకు, వాడు ప్రాణం పోయినంత వరకు దేవుడు ఎందుకు కనిపెడతాడు తెలుసా? ఈ క్షణమైనా నువ్వు మారుతావేమోనని. లాస్ట్ ఛాన్స్, చివరి క్షణం వరకు నిన్ను ఓర్పుతో కనిపెడుతున్నాడు. కనీసం ప్రాణం పోయే ముందైనా, తండ్రి నేను తప్పు చేశానయ్యా, నిన్ను నమ్ముకున్నాను, నన్ను క్షమించయ్యా అని అంటావేమోనని. ఒకవేళ నువ్వు అలా అంటే నిన్ను క్షమించడానికి సిద్ధమైన మనస్సు రెడీగా ఉన్నాడట ఆయన. నువ్వు రావాలని, నువ్వు కావాలని నిన్ను కోరుకుంటున్నాడే. అదేనండి 2026లో ఒక ప్రేమ కోసం ఒక కొత్త పాట రాశానండి. దాని ప్రోమో ఒక పాట చూసి వెళ్ళిపోండి. ఎందుకంటే లేట్ అయింది కదా, నన్ను క్షమించండి. నేను ముందే సిద్ధంగా ఉన్నాను, కానీ నేను రావడానికి కొంచెం లేట్ అయింది. రేపు మీ అందరి కోసం త్వరగా వచ్చి కూర్చుంటాను. మీరు వచ్చినా రాకపోయినా ఎక్కువ విషయాలు మీకు చెబుతాను, చూపిస్తాను. ఇంకా ఆయన ప్రేమ కోసం గొప్పగా మాట్లాడుకుందాం. ఓకేనా? కమాన్, లైట్స్ ఆఫ్ చేయండి. ఈ పాట చూస్తారు చూడండి.
వచ్చాడు, మారాలని బ్రతికి ఉంచాడని, నువ్వు మారాలని బ్రతకనిచ్చాడని. ఇన్నాళ్ళుగా ఎదురు చూశాడుగా, ఏనాడు నువ్వు మారిపోవాలిగా. ఆయుష్య నీకుందని, చివరి అవకాశమే ఉందని. యేసు నేను నమ్మాలని, నువ్వు నమ్మితే రక్షిస్తాడని. సిలువపై దొంగ మారాడు, యేసు అందుకే వచ్చాడు. ఎవరైనా క్షమించేనా? నా యేసు ఒకడే, ఏ పాపినైనా క్షమించినది ఇతడేగా. నేరాలు చేస్తే ఏ చట్టమైనా నిన్ను శిక్షించక ఉండునా? నా యేసు మాటే చట్టంగా మారి తన రక్తంతో క్షమించేగా. ఇకనైనా ఇది తెలుసుకోవాలిగా, దేవునికై నీ బ్రతుకు మారాలిగా. ఆకాశమే ఉందని, చివరి అవకాశమే ఇది అని. యేసు నేను నమ్మాలని, నువ్వు నమ్మితే రక్షిస్తాడని. సిలువపై దొంగ మారాడు, యేసు అందుకే వచ్చాడు, మారాలని బ్రతికి ఉంచాడని. నువ్వు మారాలని బ్రతకనిచ్చాడని. ఉండి మారక మరణిస్తే వెళతావు నరకానికే. నీ మనసు మారి తనువును చాలిస్తే వెళతావు స్వర్గానికే. ఒక పాపి మారి రక్షించబడితే పరమందు సంతోషమేగా. తన మాటను మీరి చేజారిపోతే దుఃఖించునది తండ్రేగా. తన పిల్లలను కోరుకున్నాడుగా, క్షమించుటకి ప్రభుని పంపాడుగా. నిన్నే ఆశించాడని, అవకాశమిచ్చాడని. యేసు నేను నమ్మాలని, నువ్వు నమ్మితే రక్షిస్తాడని. సిలువపై దొంగ మారాడు, యేసు అందుకే వచ్చాడు, మారాలని. ఓకే ప్రియులారా, చాలా లేట్ అయింది కదా. ఓకే, రేపటి దినం 10 గంటలకి మనం ముగించుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి దేవా, ఇదిగో వెలకట్టలేని తరతరములకు తరగని మీ ప్రేమను మొదటి రోజు బహు కొద్దిగానే మేము నేర్చుకున్నాం తండ్రి. మీ ప్రేమకు మించిన ప్రేమ ఈ లోకంలో ఏ మనుష్యులను లేదని మేము గ్రహించిన వారమై
మేము జీవించిన జీవిత కాలములో మీ కొరకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి మీకు ఇష్టలైన పిల్లలుగా జీవించి మృతి పొందే భాగ్యాన్ని మీ పిల్లలుగా మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇదిగోని పిల్లలు ఈ రాత్రిపూట వెళుతున్నారు. వచ్చిన అందరినీ తండ్రి క్షేమముగా వారి వారి గృహాలకు చేర్చండి. మరలా రేపటి దినం మీ విలువైన మాటలను విని నేర్చుకునగలిగే అవకాశాన్ని మా అందరికీ ప్రసాదించవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.